ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం బలం ఎలా ఉందో, విశేష యోగం, అలాగే శుభయోగం, అశుభయోగం, భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి కుంభరాశి వారి జాతక బలం మీద. కుంభరాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా జాతకంలో చూడాలంటే 2వ సంఖ్యకి చాలా వరకు మాత్రం వీరికి అనుకూలమే ఉంది, నష్టయోగం అయితే లేదు వీరి జాతక బలానికి. ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే కుడి చేతిలో ధనం వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో ఖర్చు అవుతూనే ఉంటుంది. వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదు. చూసేవారు అనుకుంటారు కుంభరాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, తింటారు, తాగుతారు, బాగానే ఉన్నారు అని అనుకుంటారు. కానీ గురుబలం ఉన్నందువలన వీరికి అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ ఎల్నాటి శని ప్రభావం వీరికి చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి 32 సంవత్సరాల నుంచి పడితే కనీసం 60 సంవత్సరాలు ఉన్న వారికి చాలా వరకు ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తున్నాయండి. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2025వ సంవత్సరం ఈ కుంభరాశిలో మాత్రం షష్టగా యోగం, రాహు, కుజగ్రహాలు, అన్ని గ్రహాలు కలిసి వస్తున్నాయి. కాబట్టి కొన్ని విపరీతమైన పరిమాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశితో వారు పాటి కొన్ని రాశులకు శుభాలు, అశుభాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ శుభ అశుభాలు వెళ్ళిపోవాలంటే కుంభరాశి వారి జాతకానికి రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం మంచిది. రాహుగ్రహంతో పాటు నవగ్రహాన్ని పూజ చేయడం మంచిది. అలాగే రాహువుకి అధిపతి దుర్గామాత కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేసుకోవడం చాలా మంచిది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. ముఖ్యంగా రాహుకాలం ఘడిలో పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అమావాస్య తిథి కావచ్చు, అష్టమి తిథి కావచ్చు, అమ్మవారు ప్రసన్న యోగం ఉంటుందండి. 2వది తినే తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజు చేయొద్దు. చాలామంది అనుకుంటారండి, గ్రామంలో కావచ్చు, తెలుసో తెలియకో ఎవరైనా ఎంత నాలెడ్జ్ ఉన్న వారైనా పొరపాటు చేస్తుంటారండి. అమావాస్య రోజు పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారిని అమావాస్య రోజు కొన్ని జీవరాశులతో పూజ చేస్తారండి. ఆ జీవరాశులతో పూజ చేయటం మంచిది కాదండి. మామూలుగా పూజ చేయటం శుభకరం ఉంటుంది. వేరే టైంలో చేయటం అది వారి ఇష్టానికి సంబంధించిన విషయం అండి. ముఖ్యంగా వీరు జీవరాశులతో పూజ చేస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి. అమావాస్యకు అధిపతి అమ్మవారు ఉంటుందండి. సాక్షాత్తు మహిషాసుర మర్దిని పరాశక్తి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆమె రక్తం కళ్ళారి చూడాలనే గుణం ఏముండదండి. అందరికీ మంచి చేయాలని మన బిడ్డలని వస్తుంది, తల్లి ప్రేమ లెక్క వస్తుంది. ఆ రోజు వీరు కరెక్ట్ సాత్వికంగా పూజ చేయడం చాలా వరకు మంచిదండి. కాకపోతే మాత్రం కొందరు పెద్దలకు పూజ చేస్తారు. అలాంటి టైంలో మామూలుగా పూజ చేస్తే మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శని ఇబ్బంది పెట్టిన రాహుగ్రహాలు, అలాగే గురుగ్రహం అనుకూలంగా ఉంది వీరి జాతక బలానికి. కోర్టు కేసులున్నా, చిక్కులున్నా, చికాకులున్నా, దరిద్రబాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ వరకు పోరాడే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. 2వసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద. 2వసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయంటే గురువు మహారదశ గవ్వలు పడ్డాయి. కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎంతటి ఇబ్బంది వచ్చినా సరే మొండిగా ధైర్యంగా సాధించే అవకాశం ఉంటాయి వీరి పేరు మీద. ఏ పనైనా సరే వీరి దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, తన వర్గంలో పోయినా, ఇతర వర్గంలో పోయినా, తన రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రంలో అయినా, తన ప్రాంతంలో అయినా, ఏరే ప్రాంతాల్లో అయినా, వారు ఉండే నియోజకవర్గం కావచ్చు, ఏరే నియోజకవర్గం కావచ్చు, రాజకీయ రంగంలో అయితే ఖచ్చితంగా గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది కుంభరాశి వారి జాతకానికి. అందులో శతతార నక్షత్రం, శతభిష నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఊహకి అందని శక్తి ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా అమ్మవారికి పూజ చేయడం మంచిది. బెజవాడ కనకదుర్గమ్మ పూజ చేయడం మంచిది. అలాగే మాత్రం మన కలియుగంలో ఇలా అయితే రాసిన మహానుభావుడు దేవుడు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. అలాగే మామూలు టైంలో అయ్యప్ప స్వామిని పూజ చేస్తారండి, మాలలు వేసుకుంటే. మామూలు టైంలో కూడా వీరు అయ్యప్ప స్వామి ధ్యానం చేయడం చాలా వరకు మంచిది. హరిహర పుత్రుడు కాబట్టి, అలాగే 18 మెట్ల స్వామి కాబట్టి, ఆ పంబా నదిలో వెలిసిన దేవుడు కాబట్టి హరిహర పుత్రుడిని కూడా పూజ చేయొచ్చు, చాలా వరకు శుభకరం ఉంటుంది. స్త్రీలు ఖచ్చితంగా నువ్వుల దానం చేయటం మంచిదండి. సుబ్రాహ్మణులతో సలహా తీసుకొని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వాస్తు దోషం, గృహదోషం ఉన్నవారు తప్పకుండా విసర్జించడం లేదా మార్చడం, రిపేర్ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతకానికి మాత్రం ఉద్యోగం గురించి ప్రాప్తం అవుతున్నవారు, ఇబ్బందులు పడుతున్నవారు, గత కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు వచ్చి రివర్స్ అవుతున్న వారు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయండి. ఖచ్చితంగా మాత్రం శనికి శాంతి చేపించుకోవడం
చాలా వరకు శుభకరం ఉంటుంది. అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది. వీలైతే శనిసింగణాపూర్ మహారాష్ట్రలో పోయి చేయొచ్చండి. లేకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో ఆ మందేశ్వర స్వామిల పూజ చేయటం చాలా వరకు మంచిదండి. శుభయోగం కలిసి వస్తుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభ సంఖ్య అండి వీరికి. అన్ని సంఖ్యల కంటే 4వ సంఖ్య శుభ సంఖ్య. కుంభరాశి వారికి అధిపతి రాహు అధిపతి, శని అధిపతి. 4వ సంఖ్య మాత్రం సరి సంఖ్య. ఫస్ట్ సరి సంఖ్య పడ్డదండి. తర్వాత బే సంఖ్య 3 పడ్డది గురు మహారదశ. తర్వాత రాహు మహారదశ పడ్డది 4వ సంఖ్య. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వాక్చాతుర్యం చాలా ఉంటుంది. ఎంత బాధ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడని స్వభావం ఉంటుంది. అతను నాటకం చేస్తుండు, యాక్షన్ చేస్తుండు అనుకుంటారు, కానీ అలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ జాతకానికి. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. ఒక్కోసారి మాత్రం వారు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, కపటం ఉండదు వారి జాతక బలానికి. కానీ గృహ నిర్మాణం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ ముఖ్యంగా మాత్రం అంజనీ దేవత పుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయడం కూడా మంచిది. అలాగే వీరి జాతకంలో చెప్పాలంటే అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం వీరికి శక్తికి మించి చేయడమని నేను అనట్లేదంటే వీరికి శక్తికి వందం వీరికి దానం చేయటం మంచిది. అలాగే శుభకార్య విషయంలో శుభం కావాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా మంచిదండి వీరి జాతక బలానికి. సత్యంగా దేవుడు సత్యనారాయణ స్వామి. అలాగే ఆటంకాలు వస్తుంటే మాత్రం ఆ విఘ్నేశుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద లక్ష్మీకళ యోగ బలం కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం కాడిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం మంచిదండి. విశేషమైన యోగం. ఆయన నీటిలో ఉంటాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా కూడా వెళ్ళిపోతాయి. రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ సాక్షి గణపతి స్వామికి పూజ చేసి, ఇష్టకామేశ్వరికి పూజ చేసి, అలాగే పాతాళ గంగలో పూజ చేసి అమ్మవారికి, ఆ తర్వాత మల్లికార్జున అలాగే అమ్మవారు పార్వతీమాతను పూజ చేయడం కూడా వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. గత కొన్ని సంవత్సరానికి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వీరికి వచ్చినా కూడా వాటిని తట్టుకుని నిలబడి అనుకున్నది సాధించే యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరికి నమ్ముకున్న వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. శత్రువులుగా మారిన వారు కూడా మిత్రులు మారే అవకాశం ఉంటుంది. అలాగే పడరాని వాళ్ళు చాలా ఎడతెగని చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా భూమి చిక్కులు కావచ్చు, రుణ చిక్కులు కావచ్చు, లేదా పొలం పంట చిక్కులు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, బహుళ అంతస్తుల గురించి కావచ్చు, లేదా నిందలు చిక్కులు చికాకులు కావచ్చు, రాజకీయ పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా లేనిపోయిన నిందలు చిక్కులు కొన్ని సంవత్సరాల నుంచి దారిద్ర్య బాధలు ఉన్నవారికి కూడా మాత్రం ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు కూడా మాత్రం శుభయోగం ఉంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంలో ఖచ్చితంగా వీరికి ప్రాబ్లం ఉంటుందండి. కానీ మాత్రం ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నా కూడా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుందండి. కరెక్ట్ మాత్రం ఆశతో మాత్రం వీరు అనుకున్నది కరెక్ట్ మాత్రం ఆరోగ్య బలానికి సహకారం కావాలంటే ఇందాక చెప్పిన దైవాలకు మాత్రం ఖచ్చితంగా వీరు పూజ చేయాలి. నవగ్రహ ధ్యానం కూడా చేయాలి. చేస్తే చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.